ఏలూరు బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం చోరీ కేసుని ఛేదించారు పోలీసులు. ఈ కేసులో అప్రైజర్ చలపాక రాజుని అరెస్ట్ చేశారు. అతడి నుంచి 6 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ 10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని అప్రైజర్ చలపాక రాజు మాయం చేశాడు. డబ్బులు చెల్లించినా బ్యాంకు సిబ్బంది బంగారం తిరిగివ్వకపోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. గత నెల 6న ఘరానా మోసం వెలుగు చూసింది. ఆ రోజు నుంచి బాధితులు బ్యాంకు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. బ్యాంకు ముందు ధర్నాలు చేశారు. ఏలూరు బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం చోరీ కేసుని ఛేదించారు పోలీసులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, భోగి, బ్యాంక్ అప్రైజర్ గా పనిచేస్తున్నటువంటి చలపాక రాజు అనేటటువంటి వ్యక్తి 2024 నుంచి కూడా బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని ఒక్కొక్క ప్యాకెట్ ని చోరీ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఆడిట్ జరిగినప్పుడల్లా ఆ బంగారం బరువు అనేది ఏమాత్రం తేడా రాకుండా అందులో ఆ పిన్నులు అలాగే హెయిర్ బ్యాండ్లు అలాంటివన్నీ కూడా వెయిట్ సరిపడా ఉంచుతూ తను ఎక్కడా కూడా అనుమానం రాకుండా తను చేసుకుంటూ వెళ్ళాడు. గత నెల 6వ తేదీన అప్పు చెల్లించినప్పటికీ కూడా ఆభరణాలు తిరిగి ఇవ్వకపోవడంతో 6వ తారీఖున ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం దీంతో ఖాతాదారులందరూ కూడా బ్యాంకుల ముందు ఆందోళన చేయడం, అలా చేయడంతో బ్యాంక్ అధికారులు ఆడిట్ నిర్వహించడంతో బ్యాంకులో మొత్తం 6.6 కేజీల 449 గ్రాముల బంగారం మొత్తం కూడా 10 కోట్ల విలువ చేసేటటువంటి బంగారం మాయమైందనేటటువంటి విషయాన్ని గుర్తించారు. వెంటనే కేసు పెట్టడంతో దాదాపు నెల రోజుల పాటు పోలీసులు శ్రమించి నిందితుడు ఎవరైతే ఉన్నారో చలపాక రాజును అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 4.4 కేజీల 120 గ్రాముల బంగారం, అంటే దాంతోపాటు 10 లక్షల నగదును కూడా మొత్తం రికవరీ చేయడం జరిగింది. అయితే మిగతా 2 కేజీల బంగారాన్ని కూడా వివిధ ప్రాంతాల్లో దాన్ని అమ్మేయడం అనేటటువంటి విషయాన్ని చేసి దాంతో పాటు కొన్ని ఆస్తులు కొన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. అయితే ఎక్కడా కూడా అనుమానం రాకుండా, అంటే ఈ కేసులో ప్రధానంగా నమ్మకంతో కొంతమంది ఖాతాదారులు వచ్చి బంగారాన్ని అతను చేతికి ఇచ్చినప్పుడు అతను బ్యాంకు ఖాతాదారులకు ఇచ్చేటటువంటి స్లిప్ ఒకటి, బ్యాంకుకి ఇచ్చేటటువంటి స్లిప్ ఒకటి కావడంతో ఎక్కడా కూడా అనుమానం రాకుండా వ్యవహరించాడు. అయితే ఈ విషయం 2 ఏళ్ల తర్వాత వెలుగు చూడడంతో దాదాపు ఆ బంగారం కాజేసిన బంగారం మొత్తం కూడా 6.5 కేజీల వరకు కూడా వెళ్లిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి నిందితుడు చలపాక రాజును అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి మొత్తం ఇందులో బ్యాంకు అధికారులు 5 బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇతనికి ఆ గోల్డ్ షాప్ అనేది కూడా ఒకటి ఉండడంతో ఇతను అప్రైజర్ గా పనిచేస్తూనే ఆ ఎవరైతే ఖాతాదారులు బంగారాన్ని తాకట్టు పెడతారో ఆ బంగారాన్ని కరిగించి వెంటనే ఆభరణాలు చేసి అమ్మేయడం అనేటటువంటి విషయాన్ని చేసినట్లుగా అయితే పోలీసులు గుర్తించారు. ఒక రకంగా ఇది 177 మంది కుటుంబాలు, అంటే 177 మంది ఖాతాదారులకు సంబంధించిన మొత్తం బంగారంగా ఇప్పటికైతే పోలీసులు గుర్తించారు. దాదాపు ఇందులో 70% వరకు, అంటే సుమారు 5.81 లక్షలకు విలువ చేసేటటువంటి బంగారాన్ని అయితే ఇప్పటికీ పోలీసులు రికవరీ చేశారు. మిగిలినటువంటి ఇంకొక 4.20 లక్షలకు సంబంధించినటువంటి బంగారానికి రికవరీ చేయడానికి దానికి సంబంధించి ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరి దగ్గర ఈ బంగారాన్ని తాకట్టు పెట్టారనేటువంటి విషయాన్ని అయితే పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆ బ్యాంకు సహకరించినటువంటి 5 బ్యాంకు ఉద్యోగులతో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా స్పష్టం చేశారు. భోగి, థ్యాంక్ యూ మల్లికార్జున్.